అసెంబ్లీ ప్రాంగణం ధర్నాలో దద్దరిల్లింది. విద్యాశాఖ పట్టించుకోవాలని కోరుతూ బీఆర్ఎస్వీ నాయకులు అసెంబ్లీని ముట్టడించారు. ప్రభుత్వ తీరు నిరసిస్తూ 2 సార్లు అసెంబ్లీ లోపలికి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. బీఆర్ఎస్వీ నేతలను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. విద్యార్థుల బతుకులు ఆగమైపోతున్నాయని, విద్యాశాఖను పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. గురుకులాల్లో వసతులు కల్పించాలని కోరారు. మరోవైపు సర్పంచ్లు పెండింగ్ బిల్లుల కోసం పోరుబాట పట్టారు. చెలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడ సర్పంచ్లను అరెస్ట్ చేశారు. ఈ నెల 17న అంగన్వాడీలో సమస్యను పరిష్కరించాలని ఆందోళనకు రెడీ అవుతున్నారు. రైట్, ధర్నాలతో దద్దరిల్లిన అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి లివిల్ పూర్తి అప్డేట్స్ అందిస్తారు. లివిల్, చెప్పండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ రంగం చూసినా ఆందోళనలు నిరసనలతో కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సమావేశాల ప్రారంభమై ఉదయం ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యంలో ఇటు నిరుద్యోగులు, ఉద్యోగులతో పాటు పెండింగ్ లో ఉన్న సర్పంచ్ కూడా అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ముఖ్యంగా బీఆర్ఎస్వీ నాయకులు అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. ఈ నేపథ్యంలో 2 దఫాలుగా ముట్టడికి వచ్చారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా మండిపడ్డారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా వాళ్ళ విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో పూర్తిగా అస్తవ్యస్తకు గురయ్యాయి. వాళ్ళ గురుకుల విద్యార్థులు పూర్తిగా ఆందోళన చెందుతున్న పరిస్థితి వస్తుంది. రోజుకు గురుకుల విద్యార్థులు సూసైడ్ తో పాటు వాళ్ళు చాలా మంది కూడా చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫుడ్ పాయిజన్ వల్ల రోజుకు ధరలు పెరుగుతున్నాయి. అయినా ప్రభుత్వానికి తిరుగుతున్నట్టు లేదు. ఏదైతే ఈ ప్రధాన సమస్య ఏంటంటే విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఈ సమస్య జరుగుతుందని చెప్పేసి కూడా విద్యార్థి నాయకులు చెప్పారు. 2 దఫాలు వచ్చిన విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి పోలీసులు తరలించారు. అంతేకాకుండా పెండింగ్ బిల్లుల సర్పంచ్ మాజీ సర్పంచులు పెండింగ్ బిల్లులకు సంబంధించిన నిరసనలు చెప్తారని చెప్పేసి అసెంబ్లీ ముట్టడికి వస్తున్నారని తెలిసి వారిని కూడా అరెస్ట్ చేసి అరెస్ట్ చేశారు. చాలా మందిని అసెంబ్లీకి రాకుండానే ముందస్తుగానే అరెస్ట్ చేసి వివిధ పోలీసులు తరలించారు. మొత్తానికి వాళ్ళ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసులతో అట్టుడికిపోయింది. మొత్తం నిరసనకారులతో దద్దరిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఒక రణరంగాన్ని తలపించేలా కూడా అసెంబ్లీ ప్రాంగణం అంతా కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇటు అంగన్వాడీలో సైతం ఇలా 17న ముద్రించారని ఇప్పటికే వారిని అవసరం చేయడంతో పాటు వారి వివరాలు సేకరించే పనిలో పోలీసులకు కూడా జరుగుతుంది. వాళ్ళ ప్రధానంగా విద్యా వ్యవస్థ నిర్దిష్టమైంది. ఇటు పెండింగ్ బిల్లు వద్ద మాజీ సర్పంచ్ ఆందోళన చేస్తున్నారు. మరోపక్క నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేక నిరుద్యోగులు కూడా ఒకవైపు నిరసన చేస్తున్నారు. మరోపక్క అంగన్వాడీ సైతం జీతాలు చెప్పులేదు. వారికి ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడంలో ప్రభుత్వం వైఫల్యం అన్ని నేపథ్యంలో వాళ్ళ పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు ప్రజలు వివిధ రూపాయలు నిరసన వారి హక్కులు సాధించుకోవడం కోసం అభివృద్ధి చూకట్టాలని చెప్పుకోవచ్చు. వాళ్ళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన నేపథ్యంలో వారందరికీ కూడా పోలీసులు తరలించారు. మొత్తానికి అసెంబ్లీ పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసులు ఇటు నిరసనకారుల మధ్య పెద్ద యుద్ధ వాతావరణం కల్పించేలా వచ్చారని చెప్పుకోవచ్చు. ప్రతిష. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.